వేసవి కాలంలో మామిడికాయలతో పచ్చడి పెట్టుకోవడం ఎంత ప్రత్యేకతో ఈ శీతాకాలం కార్తీక మాసంలో ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకోవడం కూడా అంతే ప్రత్యేకత. అమ్మవాళ్ళ ఊరిలో మనకు తెలిసిన వాళ్ళ అన్నయ్య ఉసిరి చెట్టుకి ఉసిరికాయలు కాస్తేను కోసి పంపించారు. ఇవి నాటు ఉసిరికాయలు చాలా బాగుంటాయి. వీటిని శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. ఇక పచ్చడి చేసుకునే విధానం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి కళాయిలో 3/4 కేజీ శనగ నూనె వేరుశనగ నూనె పోసేసి వేరుశనగ నూనె కొద్దిగా వేడొచ్చిన తర్వాత ఈ ఉసిరికాయలను వేసేసి ఇలా వేయించుతున్నాను. ఉసిరికాయలు మరీ ఎరుపుగా ఉండకూడదు, మరీ పచ్చగా ఉండకూడదు. ఇలా గోధుమ రంగులో వచ్చేటట్టు వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. మరీ వేయించారనుకోండి పచ్చడి రుచి అన్నది పూర్తిగా మారిపోతుంది. గోధుమ కలర్ వచ్చే వరకే ఉసిరికాయలను వేయించాలి. ఇక్కడ ఉసిరికాయలు అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి కదా, మీరు మంచివి ఏరవలేదా అని అనుకోవద్దు. ఇవి నాటు ఉసిరికాయలు. అందులో చెట్టెక్కి మనోళ్ళు కర్రతో కొట్టడం వల్ల అక్కడక్కడ కొన్నిటికి ఘాట్లు తగినాయి. మనకి సంవత్సరాల పాటు ఉండే కారం కాదు కదా ఉసిరికాయ కారం. అందుట్లో నాటుకాయలు దొరకడమే కష్టమైంది కదా, ఇక అందుకని నేను వాటిని ఏరలేదు. ఇక ఉసిరికాయలు వేయించి పక్కన పెట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలుస్తున్నాను. వెల్లుల్లి 200 గ్రాములు తీసుకున్నానండి. మామూలుగా మామిడికాయ పచ్చళ్ళకైతే వెల్లుల్లి పొట్టు పూర్తిగా ఒలవరు, కొన్ని పొట్టు ఉంచుతారు, కొన్ని ఏమో పూర్తిగా ఒలుస్తారు. కానీ ఉసిరికాయ పచ్చడికి ఇలా పొట్టు పూర్తిగా తీస్తేనే బాగుంటుంది. పొట్టు పూర్తిగా తీసేసి కచ్చా పచ్చ రోట్లో దంచామనుకోండి ఉసిరికాయ కారానికి వెల్లుల్లి స్మెల్ అంతా కూడా మంచిగా పడుతుంది. నాకు ఈ మధ్యనే తెలిసిన మంచి చిట్కా ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు మనం మిక్సీలో కానీ లేకపోతే ఇలా రోట్లో వేసి దంచటం కానీ చేసామనుకోండి ఆ రోటికి అతుక్కుంటుంది. అలా అతుక్కోకుండా ముందు కొద్దిగా ఉప్పు వేసి వెల్లుల్లి రెబ్బలు వేసామనుకోండి రోటికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఈ చిట్కా అయితే చాలా బాగుంటుంది. మామూలుగా ఉప్పు వేయకపోతే ఇట్లా రాదు, అటు రోటికి అతుక్కొని పోదు. మిక్సీకైనా అంతే, అచ్చం వెల్లిపాయలు అయితే మిక్సీ గిన్నెకి అతుక్కుంటుంది, అందుకనే ఉప్పు వేసాను. ఇక పచ్చడి అయితే కలిపేసుకుందాము. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న గ్లాస్తో ఉసిరికాయలు 4 గ్లాసులు అయినాయండి. ఉసిరికాయలను కొలవటం మీకు చూపించలేదు, ఆ వీడియో మిస్ అయింది. ఇక 4 గ్లాసులు ఉసిరికాయలు అయినాయి కాబట్టి 1 గ్లాసు కారం పోసాను. అలాగే గ్లాసు సగానికి ఉప్పు, గ్లాసు సగానికి కొద్దిగా తక్కువ పోసినా పర్వాలేదులేండి, ఎందుకంటే ఉప్పు తగ్గితే మరోసారి వేసుకోవచ్చు, ఎక్కువైందంటే అసలు తినలేము. అయితే వెల్లుల్లి దంచేటప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసాను కదా, ఇక దాన్ని కూడా లెక్క కట్టుకొని గ్లాసు సగానికి తక్కువ ఉప్పు వేసాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మెంతి పొడి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఉసిరికాయలకి చక్కగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక 5 నిమిషాలైనా ఇలా కలుపుకుంటే ఉసిరికాయలకి కారం అనేది మంచిగా పడుతుంది. ఆ వెల్లుల్లి రబ్బలు దంచాము కదా, దంచిన వెల్లుల్లి ముద్దలా లేకోకుండా ఇలా పసుపు ఉప్పు కారం అన్నిట్లో కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఉసిరికాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె కూడా వేసేసి ఈ పచ్చడిలో కలిపేసాను. ఉదయం ఈ పచ్చడి కలిపానండి. సాయంత్రం ఉప్పు చూసి డబ్బాలో పెడదామనుకొని మరొకసారి కలుపుతుంటే మా వారు వేడివేడి అన్నం పెట్టుకొని వచ్చి నాకేయి అన్నారు. అది అచ్చం కారం వేస్తా, కాయలు పొద్దునే కదా కలిపింది, బాగోదు ఉసిరికాయలు అంటే, ఏం కాదు వెయ్యి అన్నారు. ఇక వారికి అన్నంలోకి పచ్చడి వేసేసి ఈ పచ్చడిని బాక్స్లో పెట్టేస్తున్నాను. ఈ పచ్చడి పెట్టే విధానం అంతా ఒక ఎత్తు అయితే పచ్చడి పెట్టిన తర్వాత పచ్చడి కలిపిన గిన్నె ఉంది చూసారా, ఇక ఆ గిన్నె చూసినప్పుడల్లా మాకు మా పండోడు గుర్తుకొస్తాడండి. ఎప్పుడైనా ఏ పచ్చళ్ళు కలిపినా ఇలా గిన్నెలో కలిపి ఆ పచ్చడి అంతా వేరే దాంట్లోకి పెట్టి ఆ గిన్నెలో అన్నం వేసుకొని తింటాం అంటే మా పండోడికి చాలా అంటే చాలా ఇష్టం. ఉదాహరణ ఈరోజు ఫోన్ చేసి పండు ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాను అన్నాను అనుకోండి, తను ఏమంటుందంటే పచ్చడి కలిపిన గిన్నె ఉంది కదా దాన్ని అలాగే ఉంచు, నేను వచ్చిందాక గిన్నెలో అన్నం పెట్టుకొని కలుపుకొని తింటా. వచ్చిందాక ఆ గిన్నె అలానే ఉంటే ఉంటుందా అండి, కానీ అట్లా ఆమెకు అంత ఇష్టం అనమాట. మేము ఎప్పుడు ఇలా పచ్చళ్ళు కలుపుకొని అన్నం తింటున్నా మా పండోడు కంపల్సరీ గుర్తుకొస్తాడు. ఇప్పుడు మీరు గమనించారు ఇంతకుముందు మా వారు ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చి పచ్చడి వేయమని తినేసారా, ఇప్పుడు నేను ఇలా తింటుంటే పండోడు చాలా మిస్ అవుతుంది. కానీ పండోడు ముద్ద నాకు పెట్టేసేయని ఆయన గారు చేయి చాపుకొని ఆ ముద్ద పెట్టించుకొని తింటారు. ఇదండి ఉసిరికాయ పచ్చడి చేసుకునే విధానం. పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకొని తినే విధానం ఇది.
పోలే అదిరిపోలే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అబ్బా.